నాది పేరు తిమ్మారెడ్డి, ఇదే ఆసనపూరు. ఒక దాదాపు 20 సంవత్సరాల పాలు కాబట్టి 20 సంవత్సరాలకి వెళ్ళి చెప్తూనే ఉన్నారు, ఇప్పుడైతుంది అప్పుడైతుంది అని చెప్తూనే ఉన్నారు. మామూలుగా రీసెంట్గా ఎమ్మెల్యే వచ్చి ఓపెనింగ్ చేసిపోయాడు, ఆయన చేసుకుని సంవత్సరం అవుతుంది. ఇంకా అంతవరకు ఏం లేదు, ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. మొన్న ఎలక్షన్లు అప్పుడు వచ్చి కూడా చెప్పిండు నెల లోపల స్టార్ట్ అవుతా అన్నారు. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయింది, స్టార్ట్ అవుతా అన్నాడు. ఇది ఆయనకు ప్రాబ్లం ఉంది, అదే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పిండు. చాలా ఇబ్బంది ఉంది. మాకున్న ప్రాబ్లం ఇది ఒకటే. మా ఊర్లో ఏ సమస్య లేదు, ఈ సమస్య ఇదే మెయిన్. లేడీస్ ప్రాబ్లం అంటే ఇబ్బంది. ఇప్పుడు నాదర్ డెలివరీ ఏమైనా కేసులు అట్లకెళ్ళే వాళ్ళు వస్తుంది, ఇట్లా రావాలని ఇబ్బంది. అతల పోతే 20 కిలోమీటర్లు అవుతుంది. ఈ రోడ్ వేసేసాలి మాకంటే ఏముంది, మాకు దాని గురించి వేరే ఏం ఇబ్బంది ఉండదు. అధికారులు వచ్చి చెప్పిండు, పులివీర అన్న చెప్పిండు, వీరశేఖర్ అన్న చెప్పిండు, ప్రతి చెప్తూనే ఉన్నారు, అది అయితే లేదు. వివక్ష ఏంటంటే ఇంక ఇదే, ఇంకా రాజకీయంగా అయింది. ఇప్పుడైతే రీసెంట్గా అయితే శాంక్షన్ అయిందని ఓపెనింగ్ చేసిండ్రు. మళ్ళీ ఇటాచి కూడా తెచ్చాడు, ఒకటి పెట్టిండ్రు చేస్తామని, ఆ గుణాలు కూడా దింపిండ్రు, అది కూడా అవుతలేదు. అవుతుందని అన్నారు, మొన్న కూడా చెప్పిండు. అయితే బాగుంటుంది అందరికీ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, మాది ఆసనాపూర్. గత 20 సంవత్సరాలకి ప్రాబ్లం ఉంది, మా ఊరికి రోడ్డు పడతలేదు. ఇప్పుడు పులివీరన్న ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచి రోడ్డు వేస్తామని ఒకసారి శాంక్షన్ అయింది. తర్వాత ఆల వెంకటేశ్వర రెడ్డి ఇట శాంక్షన్ చేసిండే గత ప్రభుత్వంలో ఇటగా. ఇప్పుడు ఇట మా జిఎంఆర్ గారు ఇట వేపిస్తామని మొన్న శంకుస్థాపన చేసిపోయిండు రోడ్డు. ఖచ్చితంగా ఈ సంవత్సరం పడుతుంది అని అన్నాడు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ రోడ్డు ఆసనాపూర్ రోడ్డు వేపిస్తే మేము ఆ జిఎంఆర్ గారికి ఎప్పుడైనా రుణపడి ఉంటాము అని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు వల్ల మాకైతే 2 సార్లు నైట్ వస్తాము, పొద్దుగాల వస్తాము. రోజు ఇంకా వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది అవుతుంది రానికే. ఈ రోడ్డు వేపిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. ఈ రోడ్ ఇటే మాకు ఇబ్బంది అవుతుంది అన్న, ప్రతిరోజు 2 సార్లు 3 సార్లు తిరుగుతూనే ఉన్నాము. వేపిస్తాం అని ప్రతి సంవత్సరం ఇదే చెప్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇదే చెప్తారు, వేపిస్తామని. ఇదివరకు ఏది లేదు, వేపియాలని కోరుకుంటున్నాం. వర్షాకాలం అయితే ఇంకా గుంతలలో మొత్తం మామనార్ నుంచి కొత్త బట్టలు వేసుకొని ఇక్కడ భగీరథ వరకు వచ్చే వరకు మొత్తం బుర్జ బట్టలే అయిపోతాయి. బండ్లు అయితే ఒక నెలకు ఒకసారి సర్వీసింగ్ చేయించినా మొత్తం కొత్త బండి తీస్తే 1 నెల రోజులు ఖరాబ్ అవుతుంది. మరి ఈ సంవత్సరం అన్న వేపిస్తాడు అనుకుంటున్నాం. మేమైతే ఇప్పటికైతే వేపిస్తాడని అనుకుంటున్నాం. ఆడవాళ్ళు ఇంకా వాళ్ళు రానికి ఇటంగా వస్తలేదు, ఇంకా మగపిల్లలకే ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆడవాళ్ళు ఏడొస్తారని ఇంకా రానికి రాదు కదా, దాని నుంచి వేపిస్తారని కోరుకుంటున్నాం. నా పేరు నరేష్ అన్న, ఆసనపూర్ గ్రామం, భూత్పూర్ మండల్, డిస్టిక్ మహబూబ్నగర్. మా ఊరు నుంచి ఆసనపూర్ నుండి కరెక్ట్ మామనారానికి 6 కిలోమీటర్స్, జస్ట్ 6. ఒకవేళ మేము అట్లా రావాలంటే బూత్పూర్కి వెళ్ళి బూత్పూర్ నుంచి మామనార్కి రావాలి, అంటే డబల్ అవుతుంది. మాకు ఇట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వము మాకు గెలవక ముందుకు ప్రచారాలు చేయకముందుకు ప్రచారాలు చేసినప్పుడు మేము 6 మంత్స్లో రోడ్డు స్టార్ట్ చేస్తాము, అయిపోతుంది, కంప్లీట్ చేస్తాము అది అని చెప్పిండ్రు. ఇంతవరకు రోడ్డు లేదు, మట్టి లేదు, చెట్లు లేవు, ఏం లేవు. ఉత్తగా ఇంకా వాళ్ళు వచ్చిండ్రు, గెలిచిండ్రు, పోయిండ్రు. ఇంతవరకు ఊళ్ళో ఎక్కడ లేదు, ఏం లేదు. ఊళ్ళోకి వస్తాడు ఎమ్మెల్యే, ఒక్కరి ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రజల కోసం పట్టించుకోడు. ప్రజలు ఏంది, మీ ప్రాబ్లమ్స్ ఏంది, మీ ఊరికి వచ్చి కూర్చుంటా అన్నాడు. వచ్చినప్పుడు మీ ఊరికి వచ్చి కూర్చొని మీ ఊళ్ళో సమస్యలు ప్రతి ఒక్కటి నేను తెలుసుకొని దాన్ని పరిష్కారం చేస్తా అన్నాడు ఎమ్మెల్యే. ఇంతవరకు మా ఊరికి వచ్చిందంటే లేదు. ఎవరు ప్రాబ్లమ్స్ పట్టించుకోడు, ఏం చేయడు. వస్తాడు, వాళ్ళ నాయకులను కలుస్తాడు, పోతాడు. ఇంకా అంతే. ఇంకా వాళ్ళ నాయకులు ఒక్కడే ఓటు వేసినట్లు, ఇంకా మీ ప్రజలు మిగతా వాళ్ళు ఓటు వేయనట్లు. మేమందరం ఓట్లు వేసినాం కానీ ఓట్లు వేయనట్లు. వాళ్ళ కాడికి వస్తాడు, పోతాడు. ఈ రోడ్డు పట్టించుకోడు. ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామన్నారు, అది లేదు, ఇది లేదు. మాకు ఈ ప్రభుత్వము ఈ దృష్టిలో పెట్టించుకొని ఖచ్చితంగా రోడ్డు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా యొక్క ఆశ. ప్రతి ఒక్కరు మా ఊళ్ళో అన్నసాగర్కి వెళ్ళి వచ్చేటోళ్ళు, అన్నసాగర్ కానీ, ఆసనపూర్ కానీ, షేర్పల్లి కానీ 3 ఊర్లకు ఈ రోడ్ అయితే అందరూ 10 నిమిషాల్లో మామూలు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏం ప్రాబ్లం లేకుండా, బండ్లు గుండంగా మంచిగా ఉంటాయి, మనుషులు గుండంగా బ్యాక్ పెయిన్స్ కూడా రాకుండా అందరూ మంచిగా ఉంటారు, రైతులు కూడా. అందుకే తొందరగా ఈ రోడ్ వేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారిని మేము చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాం. నా పేరు చిన్న నరసింహులన, మాది ఆసనాపూర్ గ్రామం. ఇప్పటికీ రోడ్డు ఎన్నో దినాలే ఏబట్టి మట్టి కొడుతున్నారని రోడ్డు మట్టి కూడా ఇప్పుడు యాది లేదు. ఇది ఎన్నోసార్లే వేస్తున్నామని అంటున్నారు. ఎలక్షన్ల ముందర వస్తున్నారు, ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది అంటున్నారు. ఇది వరకు ఏమి చేస్తలేరు. మా పాలలు కూడా కనీసం 60-70 మంది ఉంటారు, పాల మీదే బతుకుతున్నారు. అయితే మాకు రానికే కూడా ఇబ్బంది అవుతుంది.
అసలు పోదాము ఇట్లా పోదాము చేద్దామంటే కూడా బండ్లు పంచారులు ఒక బండ్లు అయితే ఇప్పుడు ఏం లేకుండా అయిపోయినాయి. తడికి అయితే మా మనుషులం కూడా అయితే కిందికి మీద అవుతున్నాం, పని చేయలేకపోతున్నాం. ఈ పాలు పోసి పోవాలంటే పని చేయలేకపోతున్నాం. అయితే అందరు ఎంతోమంది పులివీరన్న కూడా ఇదివరకు మా శాఖ మంత్రి ఉండే, ఎమ్మెల్యే పోయి శాఖ మంత్రి ఆయన కూడా ఇప్పుడు ఎందుకు అరటి పండు కాలు పెట్టినాం అనుకో తొలి మీద మామనాల పడతామన్నాం. మేము చిన్న ముట్టిం అప్పుడు ఆయన కూడా వేయకపోయా. మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వేస్తామన్నారు, అదివా ఇదివా. మళ్ళీ మొన్న వచ్చే ఎమ్మెల్యే కూడా వచ్చిండు, వేస్తా అన్నాడు. ఇది వరకు లేదు, మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయాయి. ఇది వరకు ఏం మాట్లాడలేదు. అడిగినా మస్తు వేస్తామంటారు. ఇంకా అధికారం ఏంటంటే వేస్తాం, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటున్నారు. కాంట్రాక్టర్లు ఏమనంటే కాంట్రాక్టర్లు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు అంటున్నారు. అది ఎలక్షన్లో వస్తున్నారు, మేము గట్టిగా అడిగినాం రోడ్లు కావాలంటే ఎందుకు అవుతుంది అంటున్నారు. ఇంకా దాన్ని మూసిపెడుతున్నాం. అన్ని ఊర్లకైనా టీఆర్ఎస్ వచ్చింది అంటే కూడా ప్రతి ఊరికి రోడ్ అయింది, మా ఊరికి మాత్రం ఇట్లా అయింది. ఇప్పుడు ఇది వచ్చి మా ఊరు కూడా ఇట్లా అయింది. ఇప్పుడు స్టార్ట్ అదే ఎవరు అలా ఉన్నాడు, ఆయన కూడా శాంక్షన్ చేసిండు అన్నాడు, చేసిండు. మళ్ళీ ఇది అట్లే అయిపోయింది, వచ్చింది పోయి చేసిండు అన్నాడు. ఇది వరకు మళ్ళీ లేదు. మళ్ళీ మాది ఎందుకు మా ఊరి మీద ఇంత కష్టం ఉందా, లేకుంటే పబ్లిక్ మళ్ళీ మేమేం చేసినాం మా పాపం. మేము చిన్నగా ఉంటే ఇప్పటికీ మాకు పోనీకైనా అగస్తవ అవుతున్నాం. మా ఊరిది ఎవరికి తెలియదు. అదే రోడ్డు ఉందంటే మాకు 10-15 నిమిషాలు మామనారు పోతాం. మేము ఇంత అవస్థ పడ్డా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. నేను ఇదేనా పాలే కొడతాం, వ్యవసాయం పాలే చేస్తాం. ఇక మెస్ పని చేస్తుంటే పని చేసినాం, శాత కాకుండా అయిపోయింది. ఏమో పరిస్థితి అదే కదా, మేము మస్తు మొత్తుకుంటున్నాం, వస్తలేరు. ఇది వరకు 2 సార్లే ధర్నా చేసి పెట్టి, 5 వరకు ఏం లేదు. ఇంకేం చేస్తాం మళ్ళీ, ఇంకా మా బతికే ఇంత అనుకుంటున్నాం. మస్తు అయింది, మేము మా కొట్లాడిని మస్తు అయింది. ఇంకా ఎవరు వేస్తామంటున్నారు, వేస్తలేరు. అందరు రాజకీయాల నాయకులు అందరూ వస్తుపోతున్నారు, వేస్తున్నామా అంటున్నారు అని ఎలక్షన్ల ముందరనే అంటున్నారు, హామీలు ఇస్తున్నారు, పోతున్నారు. మరి ఎలక్షన్లు వస్తున్నాయంటే మళ్ళీ అట్లే అంటాం. ఇప్పుడు ఏదో కింద మీద చేస్తా అంటాము, మళ్ళీ ఇంకా అదే అవుతుంది, మట్టి కొట్టిస్తారు. ఇక మళ్ళీ మాకు ఏం లేదన్నా, మాకు రోడ్డు కావాలి ముఖ్యం డిమాండ్. మాకు రోడ్ అయింది అనుకో, నేను ఒక్కని కాదు, మా ఊళ్ళో మొత్తం బతుకుతాం. ఇప్పుడు ఇంతమంది పోతున్నాం, 2-3 ఒక బండి మీద పోవాలంటే, ఒకరం పోవాలంటే కింద మీద అవుతాం. ఇప్పుడు ఇట్లా రావాలంటే మొన్న ఏది గర్భవతి అమ్మాయి పాపం ఇట్లా రావడానికి అట్లా పోవాలి, గంట పడుతుంది అతాలు. ఏది రోడ్డు కరెక్ట్ ఉంటే 10 నిమిషాలు అవుతాయి మాకు పోనీకే. అయినా బెదిరుకొని ఇట్లా ఎవరు పోతలేరు ఈ రోడ్డుకి వెళ్ళి. వానాకాలం అయితే మా ఇబ్బందులు కాదు, మా బండ్లు చూడగా జర్రా బండ్లు చూడు, ఈ మా ఊరు బండ్లను చూసే వరకు అయిపోయా. మీది అదే ఆసంపూర్ అంటు అందరికి తెలిసిపోయేది. ఇక నా పేరు నిసార్, నేనైతే బల్బా ఏళ్ళకి ఈయన కబ్దానం చేస్తా. బైకాడికి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది, పోనీకే రానికే. వర్షాకాలం అయితే ఆ బ్రిడ్జ్ మీద అయితే బండ్లే కొట్టుకుపోతాయి. మాకు రోడ్డు పరిస్థితి ఇదే పరిస్థితి. ఎప్పుడు బాగా చేస్తారో దాన్ని రోడ్డుకి మేమైతే దయచేసి చెప్తున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చినా చూస్తారు, పోతారు, అయిపోతుంది పని అయిపోతుంది అంటారు, కథ అంతకే అవుతుంది. ఇక అవుతుందా కాదా? మేము ఇక ఏ పల్లెటూరులకు రోడ్లు ఉన్నాయి కానీ మామనార్ దగ్గర ఉంది కానీ రోడ్డు లేదు దీనికి. ఇదే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఇది దాదాపు 20 సంవత్సరాలు అడుగుతాం కదా, చేస్తాం అంటారు. అయిపోయి ఇంకా మొదలు పెట్టినాం, అయిపోయి మొరం వేస్తారు. ఆ మొరం వేసిందా ఆ పని షురు అయింది అనుకోవాలి, మళ్ళీ అయిపోతుంది అంతకే. ఇంకా ఏమబ్బా, మాకైతే ఎవరి మీద నమ్మకం పోయింది. ఎవరు వచ్చినా ముందర సరే అంటారు, కథ మళ్ళీ పోతారు. చేస్తారా చేయరా? ఈసారైనా చేసింటే బాగుండేది, దయచేసి ఈ గవర్నమెంట్ అయినా చేసింటే బాగుండే. వ్యవసాయం చేస్తాం, ఈ రోడ్డు ఏ గవర్నమెంట్ రోడ్డు ఇస్తలేదు మాకు. దయచేసి రోడ్డు ఇస్తే అందరికి బాగుంటుంది. ఏరియాలో వెళ్ళారు, చాలా వెహికల్ వెళ్తుంటాయి, బండ్లు ట్రాక్టర్ అన్నీ వెళ్తుంటాయండి. ఏ గవర్నమెంట్ అయితే బాగానే ఉంటుంది. రోజు 2-3 ట్రిప్పులు పోతాం మేము. చాలా ఇబ్బంది ఉంది రోడ్డుకు. మినిమం గంట పడుతుంది, 7 కిలోమీటర్ మామినారు మరి ఒక గంట పడుతుంది. చాలా ఇబ్బంది, ప్రతి ఒక్క చాలా ఇబ్బంది ఉంది. నైట్లో పోవాలంటే ఇబ్బంది నైట్లో. దయచేసి గవర్నమెంట్, దయచేసి సీఎం దయచేసి మాకు రోడ్ వేస్తే అదే 10,000 నమస్కారం గవర్నమెంట్కు. మేము వ్యవసాయం చేస్తాం. దయచేసి రోడ్ బ్రిడ్జి కొంచెం హైట్ లేదు. బ్రిడ్జి ఒకటి
బ్రిడ్జ్ ఇట్లే ముందు ఆసనపురం దాకా కల్వేటు ఉంది ఒకటి, ఆడ ఒక కల్వేటు వేయాలి. దయచేసి అన్నీ వేస్తే దయించి ఇంకా సీఎం గారికి 10,000 నమస్కారం. దయచేసి మేము జీవితం మొత్తం ఇక్కడనే చిన్నప్పటికి మా వ్యవసాయం చిన్నప్పటికి వెళ్ళి ఇట్లే. నేను 49 ఏళ్ళు, నేను 70 అప్పటికి ఇది ఏడిపోయింది రోడ్డు. ఇప్పుడు ఇంకా కొంచెం నయ, అప్పుడు మరీ ఘోరం ఉండే పురా. ఇంకా వర్షం వస్తే పోనీ కదా ఇట్లా బూత్పురి పోతాం. ఇక్కడ వర్షం వస్తుంది, మినిమం బండ్లు కొట్టుకుపోతే ఫీట్ నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఫీట్ నీళ్ళు వస్తే పోనీకి ఇబ్బంది. కనీసం ఆడవిళ్ళు నడవాలంటే చేనులు ఇక్కడ భూములు ఆడవిళ్ళు నడిచిపోవాలని చాలా ఇబ్బంది ప్రతి ఒక్కరికి. ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్క వెహికల్ నైట్లో ఇప్పుడు వెహికల్ చాలా వెహికల్ పోతుంది, ఇక్కడ ప్లాట్లు పడుతుంది, అందరికి ఇబ్బంది ఉంది. ఇక్కడ దయచేసి రోడ్ వేస్తే బాగుంటుంది అందరికి. దయచేసి డైలీ పోతాం, 2-3 సార్లు కింద కూడా పడ్డాం దీంట్లో జారి పడ్డాం. ఇంకా అట్లే మళ్ళీ లేపుతాం, మళ్ళీ పోతాం, బండి లేపుకుంటాం పోతాం. ఇంకా మీరే ఏమైనా చేయాలి, రోడ్ చేయాలి. ఇంకా ఈ సంవత్సరం అన్న వేయండి రోడ్డు. చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. మేము ఇట్లే రోజు కూరగాయలు తీసుకుపోతాం, చాలా కింద పడతాం జారి. వానాకాలం అయితే ఇక్కడ జీవిని అయితే ఇంకా దిగి నడిచిపోవాలి. వానాకాలం రోడ్ వేయాలి, రోడ్ వేయాలబ్బా. వచ్చిండ్రు అప్పుడు కానీ ఇంతవరకు వేస్తామన్నారు, వేయలేదు. ఇప్పుడు మళ్ళా ఆయన గెలిచిండు, వేస్తామంటే వేయనేలే. అన్నసార ఎమ్మెల్యే వేస్తామంటే వేయనేలే. ఆ ఓగులు అయితే పూర్వం మరీ ఘోరం అవుతుంది వానాకాలం. దాంట్లో దిగి బండి ముందులో పోవాలి, వెనకిలా నడుచుకుంటూ పోవాలి. మేము కూరగాయలు అమ్ముతాం రోజు 3-4 సార్లు. ఇక తాటికొండలో ఉండేది ఇక్కడ ఆసనపూర్ శివారు. ఇక కూరగాయలు ఇక్కడనే ఆసనపూర్ దగ్గరనే మేము పండించేది. డైలీ ఇక రాకడం పోకడం ఊళ్ళోకి పోతేనే అట్లా పోతాం, పోతే ఇట్లా పోతాం కూరగాయలు మొత్తం. ఇక బాట అయితే ఏం బాగాలేదు. వానాకాలంకి వెళ్ళి వానాకాలం వచ్చిందంటే అదే ఇబ్బంది. ఇప్పుడైనా గుంతలు 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 మొత్తం. ఈ రాజకీయం వేస్తాం, ఆ రాజకీయం వేస్తాము. ఈ సర్పంచ్ కూడా అది ఈ ఎమ్మెల్యే వచ్చి కూడా పోయిన సంవత్సరం శంకుస్థాపన చేసిండు ఆడ, ఇంతవరకు కూడా లేదు. మరి ఇక చేస్తారా చెయ్యరా ఇక మరి వాళ్ళ నిర్ణయం అది. మేము వ్యవసాయం కూరగాయలే డైలీ రోజు 3-4 చుట్లు పోతాం ఇదే బాట పొట్టి. ఇక కింద మీద పడుకుంటే అట్లే పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. మరీ ఘోరం వానాకాలం అయితే. మరి ఈసారి అన్న అవుతుందా కాదా మళ్ళీ ఏం చేస్తారేమో ఇక. ఈ రూట్లో మాత్రం మాకు ల్యాండ్స్ అన్నీ ఈ రూట్లోనే ఉన్నాయి, ఆసనపురం రూట్లోనే ఉన్నాయి. మాకు ఇంకా హుసేన్ కాడికి రావాలన్నా ఏమన్నా ఇబ్బంది ఉంటుంది. ఇంకా వర్షాకాలంలో ఈ ఓగు నుండి మొదలు దాటని కూడా రాదు. దగ్గర ఒక 1-2 నెలల వరకు ఇబ్బంది పెడుతుంది. ఇంకా గుంతలే ఉంది, రానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇంకా వర్షాకాలంలో దిగవాడకం అది ఉంటుంది. ఇప్పటింటో అవుతా అంటున్నారు. దగ్గర టీఆర్ఎస్ ఉన్నప్పుడే అప్పుడు అవుతుంది, అయిపోయింది, అది టెండర్ అయింది అది అన్నారు, అప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు కూడా అవుతుందని మళ్ళీ 15 రోజులే మళ్ళీ డీకే అన్న అందరూ మాట్లాడిన ఇంత అయిపోయింది కూడా అవుతుంది కూడా అన్నారు. ఇంకా జరగలేదు, రేపు అవుతుంది, ఈ నెల అవుతుంది అంటున్నారు. సంవత్సరం కొద్ది గడుపుతున్నారు అంతేగాని ఎవరు పట్టించుకుంటారు లేరు. ఇక్కడ ఈ రూట్లో మాత్రం ఎవరు పట్టించుకుని లేరు అంతే. దగ్గర 15-16 సంవత్సరాలు 20 సంవత్సరాలకు అవుతుంది. ప్రతి ఒక్క ఊరికి రంబర్తానికి కూడా అయింది కానీ ఈ రూట్లు మాత్రం జరుగుతలేదు, అవుతలేదు. ఇంకా అందుకే ఇబ్బంది ఉంది. 15 సంవత్సరాలు అంటే ఇదే 15 దగ్గర 16 సంవత్సరాలు అవుతుంది ఇది రూట్. ఇంకా వర్షాకాలం అయితే మొదలు రాని కూడా రాదు, ఇబ్బంది ఉంటుంది. నా పేరు అరవింద్ రెడ్డి అండి, హెచ్పి గ్యాస్ గోదాంలో చేస్తాను. అయితే ఇంట్లో వచ్చేసి ఈ రోడ్డు విషయంలో వచ్చేసి చాలా వరకు వర్షాకాలం అయితే మరీ ఘోరంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది రైతులే ఉంటారు, ఈ పొలాల్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వీళ్ళు జీవిత రీత్యా వాళ్ళు పాలు పితుక్కొని ఆ పాల డబ్బాలు తీసుకెళ్లేటప్పుడు కొన్ని సందర్భాలలో ఈ గుంతలు మిట్టలలో ఆ పాల డబ్బాలు కూడా ఒలికిపోయి రోడ్డు మీద పడిపోయి పరిస్థితి ఉంది వాళ్ళది. చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు పరిస్థితి. కానీ ఈ ఇటు సైడ్ ఉన్న పొలాల్లో ఆ పాలు విత్తుకొని వచ్చే వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా ఇది హైవేకి కూడా కలుస్తుంది మనకి రోడ్డు. ఇట్లా హస్నాపూర్ నుంచి వచ్చేసి NS 167 దాకా పోతుంది ఈ రోడ్డు. అయితే ప్రతి వేలాది మంది పోతారు ఈ రోడ్డు. ఈ ఏ చిన్న పల్లెటూరైనా సామాన్యంగా 400 జనాభా ఉన్న ఊరికే రోడ్డు వేస్తుంది. అలాంటిది వేల మంది తిరిగే ఈ రోడ్డుకి ఇప్పటిదాకా 20-25 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దగ్గర ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటు వెతికినా అన్ని గ్రామాలలో రోడ్డు ఉంది, కానీ ఈ రోడ్డు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. దయచేసి ఆ పార్టీ అనకుండా ఈ పార్టీ అనకుండా ఇటు వెళ్ళే వేలాది మంది వ్యాపార రీత్యా కానీ వృత్తిరీత్యా కానీ వ్యవసాయ పరంగా కానీ పాల డైరీ పెట్టుకునే వాళ్ళు పాలు తీసుకుపోయి కూడా వాళ్ళు బతికే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ రోడ్డు మంజూరు చేసి రోడ్డు దయచేసి తొందరగా ఎండాకాలం వరకు వేసే పరిస్థితి తీసుకొని రాగలరు. అందరికీ
మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. లేట్ అయితే వర్షాకాలము ఒక రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు ఇబ్బంది అయిందనుకో ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. దగ్గర 2 కిలోమీటర్లు పోతే భగీరథ వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోడ్డు కనుక బ్లాక్ అయితే అస్నాపూర్ బూత్పూర్ నుంచి 18 కిలోమీటర్లు రౌండ్ సరౌండింగ్ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎటు చూసినా ఈ రోడ్డు ముఖ్య ఆధారం అందరికీ. అందుకని దయచేసి ఇప్పటికైనా పాలక వర్గాలు కానీ అందరూ కలిసికట్టుగా చేసి ఇది ఒక్కటి తొందరలో కంప్లీట్ చేయగలరని కోరుతున్నాం. మాది తాటికొండ. బండి తీసుకొని 3 నెలలే అయింది. ఈ బండి అవతారం చూడండి, ఈ బాట ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మాది. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు వేరే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చేస్తా అని చెప్పిండు, ఆయన కూడా చేయలే. ఇప్పుడు వచ్చిన ఆయన కొత్త ఆయన కూడా శంకుస్థాపన చేసింది, కానీ మరి ఎంతవరకు చేస్తారు ఏమనేది తెలియదు. వర్షాకాలం అయితే మేము నరకమే. కరిగేట్లకి వెళ్ళి వస్తుంటాయి బండ్లు మొత్తం టోటల్గా. బండి వర్షాకాలం సీజన్ అయిపోయి 15-20 వేలు అవుతుంది బండికి. కారణం అంటే ఇక అది ఏం చెప్పలేము, అది ఎవరికి చెప్తలేరు. అది ఒకసారి కాంట్రాక్టర్ ప్రాబ్లం అంటారు, ఒకసారి లీడర్ల ప్రాబ్లం, ఎమ్మెల్యే ప్రాబ్లం అంటారు. ఎవరి ప్రాబ్లం అనేది మాకు సాల్వ్ చేస్తలేరు. మా ఉదయం లేచి మేము పాలు కొడతాము, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేంది. బాట ఇంకా ఇక్కడ మంచిగుంది, అక్కడ పోతే మొత్తం కరిగేటని టోటల్గా. బండి తీసుకొని 3 నెలలు అయింది కానీ ఇంత గలీజ్ అయిపోయింది చూడు. మేము అది నడపకపోతే ఈ బండి లేకపోతే పాలు కొట్టలేము. లేడీస్ ఇంకా కూర్చుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి అలాగ ఉంటుంది బండి మీద పోతుంటే. ఇంకా రాము, ఇట్లా తిరిగి వస్తాం మేము రౌండ్, మళ్ళీ ఒక 7-8 కిలోమీటర్లు తిరిగి అవతలకి వెళ్ళి వస్తాం. ఇతలు రావాలంటే ఇబ్బంది. బొక్క కృష్ణయ్య నా పేరండి. ఈ రోడ్డు దాదాపు మేము 20 ఏళ్ళకు కూడా వస్తుంది. ఇదే తిరుగుడా ఉంది, ఇదే తిరుగుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా, మా సర్పంచులు వచ్చినా కానీ అందరు చెప్తున్నాం ఇప్పుడైతుంది అప్పుడైతుంది అని అనుకో ఉండదు. ఇంతవరకు అవ్వడం లేదు, పోవడం లేదు. సంవత్సరం మట్టి కొట్టడం అంటే కూడా ఎవడు కొడతలేడు, ఏ ఎమ్మెల్యే కొడతలేడు, ఎవరు కూడా కొడతలేరు. ఆ రకంగా ఈ ప్రాబ్లాలు అయితే ఉన్నది. మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలన్నా మరి చేస్తే బాగుంటుందని మేము ప్రాధేయపడుతున్నాం, కృషి చేస్తున్నాం. వాళ్ళు చేస్తే మేము కూరగాయలు అమ్ముకుంటాం. ఇదే రోడ్డు పైన 24 గంటలు ఇదే రోడ్డు పైన, పొద్దున్న లేసి పొద్దున్న వరకు ఇదే రోడ్డు పైన, నైట్ మాత్రం తాటికొండలో అనుకుంటాం. ఎప్పుడు ఇదే రోడ్డు మాది, ఇదే మాయమ్నారి. ఆ రకంగా ఉండదు, ఇబ్బందులు అయితే ఉండదు. మంచి చేస్తే ఎవరు చేస్తారో మంచిదినే ఉంటుంది. అడిగినాం, ఎమ్మెల్యేని అడిగినాం, మా దిక్కున్న ఎమ్మెల్యే, మా అనసరం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడిగినాం. ఆయన చేస్తాను ఇంతవరకు చేయలేదు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి వచ్చిండు, ఆయన పోయిన సంవత్సరం రోడ్డు పడతా అన్నాడు, ఇంతవరకు రోడ్డు లేదు, వెళ్ళలేదు. అది అట్లా కొలుసుకపోతున్నారు, టెంకాయ కొడతారు, క్యాన్సల్ అవుతుంది. టెంకాయ కొడతారు, క్యాన్సల్ అవుతుంది. రోడ్డు కావాలి బాబు. రోడ్ అయితే ఎట్లా అంటే 24 గంటలు పోతాం మేము, కూరగాయలు కానీ ఏంటి కానీ 24 గంటలు పోతాం. మంచి చెడు మాకు బాగుంటుంది. చాలా ఇబ్బంది వర్షాకాలం అనేది ఇంకా చెప్పుకోకూడదు అసలు. ఇట్లకెళ్ళి రావాలని మేము రాము. ఇట్లా ఏం చేస్తామంటే అట్లా మళ్ళీ హైవేకి వెళ్ళి అట్లా వెళ్ళిపోతాం, తాటికొండకి వెళ్ళి ఇట్లకెళ్ళి రా, అట్లా తిరిగి వస్తాం మేము. ఇట్లకెళ్ళి రాము మేము వర్షాకాలం, గుంతలు ఇబ్బందులు ఉన్నాయి, అవతల తిరిగి వెళ్ళిపోతాం మేము. 50 సంవత్సరాలకి ఎక్కువ, నేను 60 సంవత్సరాలు ఉంది, నాకు 65 ఉన్నాయి. ఈ రోడ్డు పోటే తిరుగుతున్నాయి, ఎవడు పట్టించుకుంటలేడు, ఎవడు వేస్తలేడు. ఈ సచ్చి బతుకుతున్నాం. ఎవడు దాదాపు 5-6 బండ్లకు పోతాయి ఈ రోడ్డు పోటీ. అన్నసారం ఇట్లా షేర్పల్లె బండ్లు, ఆసనపురం బండ్లు మొత్తం ఎవడు పట్టించుకుంటలేడు. ఏం చేయాలి చెప్పు. ఇంకా నేను చెప్తున్నా కదా సార్, నాకు 60 సంవత్సరాలు ఉండే, అప్పటి నుండి తిరుగుతున్నా. 65 సంవత్సరాలు మస్తు చెప్తున్నాం, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవడు ఏం చేస్తలేడు. అడిగినాం సార్, అడిగితే ఇప్పుడు ఆ సర్పంచ్ని గెలిపించి ఈ సర్పంచ్ని గెలిపించినా కూడా ఎవడు పట్టించుకుంటలేడు. ఏం చేయాలి చెప్పు. ఇక బురదలోకి వెళ్ళి కూడా ఓనాకాలం వస్తే బురదలో పడి చస్తున్నాం. ఓనాకాలం ఇప్పుడే ఈ తీరుకుంది, ఓనాకాలం ఎట్లుంటుంది చెప్పు. అవన్నీ అడిగి తొలకపోతుంది. ఇంకా నేను ఒక్కనే ఓనికే కష్టం ఉంది, ఇంకా ఎవరిని ఎక్కించుకోపోవాలి. ఇంకా అది ఏమో అదే ఏమన్నా చేపిందంటే ఇప్పుడు అప్పుడు ఇట్లే మొక్కుతుంది. వాళ్ళని పొద్దుడు మొక్కు, ఈయన పొద్దుడు మొక్కించుకుంటాడు, వాళ్ళని పొద్దుడు మొక్కించుకుంటున్నాడు. ఏం చెప్పాలి. 2 ఎమ్మెల్యేలకు ఉంది, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే, 2 పోటీలే ఇట్లా అవుతుంది మాకు. అప్పుడు మాయమ్నార్కు ఉన్నప్పుడే వేపిస్తారేమో అనుకుంటే మాయమ్నారు అది దేవరికర వేసిరి. ఇప్పుడు అప్పుడు అంటున్నారు, రోజు అడిగినప్పుడు అలా ఇప్పుడే స్టార్ట్ చేస్తాం బండి అంటారు. అంతే, అంతవరకు ఉంది కానీ వేసేది లేదు, చూసేది లేదు.